నాటో 75వ వార్షికోత్సవం జరుపుకునేటటువంటి వేళ ఓ పెద్ద సమస్య. 75 ఏళ్లలో కూడా దాని విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దేశాలు యాడ్ అయినాయి. ఇప్పుడు 30 దేశాలు అయినాయి. 28 నుంచి మొన్న 2 యాడ్ అయినటువంటి నేపథ్యం. వీటిలో అత్యధికం రష్యా నుంచి విడిపోయిన దేశాలే ఉన్నాయి. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమో రష్యాలో నుంచి విడిపోయిన దేశాలు జోలికి పోనని, అమెరికా కలుపుకోదని, అమెరికా కలుపుకోకుండా అమెరికా ఫ్రాక్సీగా నడిచే నాటోలో పెట్టేస్తారు. ఈ నాటో స్పెషాలిటీ ఏంటంటే 75 ఏళ్ళ నుంచి అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది. కానీ అమెరికా సంపాదించుకుంది అగ్రభాగానుంది, వీళ్ళు సఫర్ అవుతున్నారు. అందులో భాగంగానే హంగరీ లాంటి చోట్ల ప్రజలు అమెరికా ఆధిపత్యానికి తిరగబడే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకొచ్చారు. అట్లాగే పలు దేశాలు ఇప్పుడు నాటోలో భాగస్వామిగా ఉన్న క్రమంగా తమ సొంత విధానాలనే అవలంబిస్తూ ఉన్నాయి. నాటో ఉంది, అమెరికా చెప్పు చేతలోనే ఉంది. కానీ గతకాలపు స్ఫూర్తితో లేదు, ప్రస్తుతం డివైడ్ అండ్ రూల్ లాగా నడుస్తోంది.